షాహిద్ కపూర్ కొత్త హిందీ సినిమా ఓ రోమియో రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 67 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 23 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఓ రోమియో సినిమా 2 వారాల్లో 90 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 90 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 55 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 55 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 2 వారాలు, ఇంకా 45 కోట్ల నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 45 కోట్ల నెట్ రావాలంటే మరో 80 కోట్ల వరకు గ్రాస్ రావాలి. అది దాదాపు అసాధ్యమే. సినిమా రన్ కంప్లీట్ అయినట్టే. ఇక ఈ శుక్ర శని ఆదివారంలో 1-2 కోట్లు రావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఒక 40 కోట్లు, 40 నుంచి 45 కోట్లు నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. నేను కూడా సినిమా చూశాను. 3 గంటల సినిమా. నాకైతే నచ్చలేదు సినిమా. నాకు బోర్ కొట్టేసింది, డార్క్గా అనిపించింది. అది మన షాహిద్ కపూర్, తృప్తి దిమ్రీ, నానా పటేకర్, తమన్నా, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ విశాల్ భరద్వాజ్ డైరెక్షన్, అతని మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సాజిద్ నడియాడవాలా ప్రొడ్యూసర్. రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 90 కోట్ల గ్రాసు. అందులో ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 55 కోట్లు. సినిమా బడ్జెట్ 100 కోట్లు. 55 కోట్లు వచ్చాయి, ఇంకా 45 కోట్లు రావాలి, కష్టమే. సో సినిమా కమర్షియల్గా డిజాస్టరే. ఓకే, బాయ్.